Hi to everyone. My name is Dheerav Kumar. నేను అడ్వకేట్ని ఫ్రమ్ నెల్లూరు. ఇప్పుడు ఏబీ క్లాస్లో మనం చూడబోయేది కాంట్రాక్ట్స్లో ఎలాగా ఏది ఇంపార్టెంట్ వీటిని మనం సబ్ డివిజన్లుగా 5 లాగా చూసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మొదటిది ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఎలాంటి వాటర్ పాయింట్ల పైన వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఉంటుంది. దీంట్లో మొదటిది ఆఫర్, తర్వాత యాక్సెప్టెన్స్. ఈ సెక్షన్ 3 కింద నుంచి 9 దాకా మనం చూడొచ్చు. అది ఇంటెన్షన్ టు క్రియేట్ ఏ లీగల్ రిలేషన్, అంటే అకార్డింగ్ టు కాంట్రాక్ట్ ప్రకారంగా ఎలాంటి లీగల్ వాటిపైన చూడాలనేది చూస్తాం. దీనికి ఎగ్జాంపుల్ కేసు బల్ఫర్ కేసు అని ఒకటి ఉంటుంది. దాని తర్వాత లాఫుల్ కన్సిడరేషన్, తర్వాత కెపాసిటీ ఆఫ్ కాంట్రాక్ట్. ఈ సెక్షన్ 10, 11, 12 దగ్గరే ఉంటాయి. నెక్స్ట్ దాంట్లో ఫ్రీ కన్సెంట్ అంటే ఏంటి, వైడబుల్, ఎలాంటి అయితే వైడబుల్ అవుతాయి అంటే కాంట్రాక్ట్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్లో వ్యాలిడ్ ఉంటాయి, అది ఉండేపోతే అది వైడబుల్ అయిపోతాయి. అవి ఎలాంటి కొరిషన్, అండూ ఇన్ఫ్లుయెన్సా, ఫ్రాడ్, మిస్రిప్రజెంటేషన్, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆర్ లా. ఇవన్నీ సెక్షన్ 13 నుంచి 22 దాకా మనం చూడవచ్చు. వీటిలో ఏదున్నా ఫ్రీ కన్సెంటెడ్ అనేది ఉండగా కాంట్రాక్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు వ్యాలిడ్ ఉన్న సర్టన్ పాయింట్ కనుక అవి వైడబుల్ అయిపోతాయి. అట్లాగే వైడ్ అంటే ఏంటి, వైడబుల్ అంటే ఏంటి, ఇల్లీగల్ అగ్రిమెంట్ అంటే ఏంటి, ఎక్స్ప్రెస్ అండ్ డిక్లైర్ వైడ్. అంటే స్టార్టింగ్ నుంచి వైడ్ ఏముంటాయి అంటే మ్యారేజెస్ పైన, ట్రేడ్ పైన, ఇట్లాగా ఏదైతే ఇల్లీగల్ అని తెలుస్తుందో లేదా ఏవైతే ఎఫెక్షన్ ఓరియంటెడ్ ఉంటాయో వాటిపైన కాంట్రాక్ట్ చేయడం కూడా స్టార్టింగ్ నుంచే వైడ్గా ఉంటాయి. ఇవి మనం సెక్షన్ 24 to 30 చూడవచ్చు. దాని తర్వాత పర్ఫార్మెన్స్ అండ్ డిశ్చార్జ్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్, ఎలాగా పర్ఫామ్ అవుతుంది, తర్వాత ఒక కాంట్రాక్ట్ ఎలా డిశ్చార్జ్ అవుతుంది అనేది చూస్తాం. మోడ్స్ ఆఫ్ కాంట్రాక్ట్, తర్వాత డాక్ట్రిన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ లేదా ఇంపాసిబిలిటీ టు పర్ఫామ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్, లేకపోతే క్వాసీ కాంట్రాక్ట్స్ అంటే ఏంటి, సెక్షన్ 68 to 72 దాకా ఈ క్వాసీ కాంట్రాక్ట్స్ అనేవి ఎలా ఉంటాయి, ఇవి చాలా ఇంపార్టెంట్. అట్లాగే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ రెమెడీస్, ఇవి ఎలా ఉంటాయంటే యాంటిసిపేటరీ బ్రీచ్ అంటే ఏమిటి, యాక్చువల్ బ్రీచ్ అంటే ఏమిటి, వీటి మధ్య డిఫరెన్స్ చూడాలి. తర్వాత బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది సెక్షన్ 73 to 75 ఉంటాయి. ఈ రెమెడీస్ అనేది కూడా మనకి ఎక్కడ ఉంటాయంటే సెక్షన్ 74లో ఉంటాయి. ఇవి ఇంపార్టెంట్. దీంతోపాటు స్పెషల్ కాంట్రాక్ట్స్ అని ఉంటుంది. ఇమిడియటీ, గ్యారంటీ, బెయిల్మెంట్, ప్లీ, ఏజెన్సీ, వీటిపైన మనకు సెక్షన్లు చూసుకుంటూ పోతూ ఉండాలి. అట్లాగే రైట్స్ ఆఫ్ ఏ బెయిలీ బెయిలర్ కానీ, రైట్స్ ఆఫ్ ఏ ప్లెడ్జ్లో ఉండేది కానీ, వీళ్ళకి ఎలాంటి రైట్స్ ఉన్నాయో కూడా ఒకసారి కాన్సన్ట్రేటెడ్గా చూస్తే చాలు. ఈ టాపిక్స్లో నుంచే మన కాంట్రాక్ట్స్ నుంచి రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఏబీ జర్నీ అండ్